ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి కావ్య గురించి కొంచెం నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది, అదేంటో చూసేద్దాం. యాక్చువల్గా నిన్న వచ్చేసి నిఖిల్ గురించి నెగిటివ్ ఏం స్ప్రెడ్ అవుతుందో చెప్పాను, అట్లాంటివి చేయొద్దని కూడా చెప్పాను. సో ఇప్పుడు వచ్చేసి కావ్య గురించి చూద్దాం. కావ్య గురించి నాకే ఒక మెసేజ్ వచ్చింది, ఏంటంటే కావ్య కావాలని నిఖిల్ని వదిలించుకోవడానికి ట్రై చేసింది. అయినా ఈ మధ్య పిల్లలు అట్లానే ఉంటున్నారు లేండి అమ్మాయిలు అని చెప్పి అన్నారు. యాక్చువల్గా కావ్య గురించి అట్లా అంటాం మాత్రం కరెక్ట్ కాదు, ఎందుకంటే కావ్య లాంటి అమ్మాయిలు ఈ కాలంలో ఉండటం చాలా అరుదు. యాక్చువల్గా కావ్య వచ్చేసి ఫ్రెండ్స్ చాలా తక్కువ, బయట తిరగద్దు. ప్లస్ యాక్చువల్గా బయట చూస్తే ఈ ఏజ్ పిల్లలు ఫ్రెండ్స్తో తిరగటమైనా షాపింగ్లు షికార్లు అవి ఎక్కువ ఉంటాయి. అంటే అందరితో చిల్ అవుదామని చెప్పి నలుగురు ఐదు ఫ్రెండ్స్ వేసుకొని బయటికి టూర్స్కి వెళ్ళటమైనా అవన్నీ ఉంటాయి. కానీ కావ్య, నేను స్టడీ చేసిన దాని ప్రకారం కావ్య అలాంటి టైప్ కాదు. కావ్యకి వచ్చేసి లిమిట్గా ఉన్నారు. ప్లస్ అమ్మ కూచి నాన్న కూచి అంటారు కదా, ఆ టైప్లో వాళ్ళ మమ్మీ డాడీ అంటే కావ్యకి చాలా ఇష్టం. ఇంకొకటి వచ్చేసి వాళ్ళిద్దరి తర్వాత నిఖిల్తో మాత్రం అంత క్లోజ్గా ఉంది. బయట ఎవ్వరే తనకి ఫ్రెండ్స్ లేరు. బయట ఇండస్ట్రీలో అయితే చాలా తక్కువ మంది ఫ్రెండ్స్తో మాత్రమే మాట్లాడుతూ ఉంటుంది. ఈ మధ్యనే కొంచెం షోలకు వస్తుంది. ఇంతకుముందు అయితే నిఖిల్తో తప్ప ఏ షోలకు కూడా బయట కనిపించేది కాదు. నిఖిల్ది తీసుకుంటే తనకి కొంచెం హర్ట్ అయింది కాబట్టి నిఖిల్తో మాట్లాడట్లేదు, అంతేగాని నిఖిల్ని దూరం పెట్టాలి, నిఖిల్ని వదిలించుకోవాలి అని చెప్పి కావ్య అనుకోవట్లేదని నేను మాత్రం అనుకుంటున్నాను. బట్ బయట కూడా అదే స్ప్రెడ్ అవుతుంది, ఏంటంటే వాళ్ళిద్దరు మనస్పర్ధలు పోయిన తర్వాత వాళ్ళిద్దరు కలుస్తారు అని చెప్పి. సో కావ్య గురించి కూడా నెగిటివ్ స్ప్రెడ్